గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా పిఠాపురం ప్రజలకు మాట ఇచ్చిన విధంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవలే 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలు నలుపుతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇకలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి ఇప్పటికే సెలబ్రిటీలు పలువురు రాజకీయ నాయకులు చేరుతున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే కొంతమంది నాయకులు చేరిన విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పోసాని కృష్ణమురళి మరియు దువ్వాడ తాజాగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ కోసం ఆయన ఇంటికి వచ్చారట. దీంతో ఒక్కసారిగా షాక్ అయిందట వైసీపీ. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఆయన. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమలు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేయనున్న విషయం విదితమే. ఈ సినిమాతో పాటు ఓజీ సినిమాను కూడా కంప్లీట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్.